డాకు మహారాజ్ మన నాగవంశీ అన్నంత పని చేసిండబ్బా. సంక్రాంతికి వస్తున్నాం, ఇట్టు కొడుతున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సంక్రాంతి నాదే. లెజెండ్ కన్నా బాగుంది, అఖండ కన్నా బాగుంది. మీరు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అట్టైనా పర్లేదు, వాల్తేరు వేరే కన్నా బాగుంది అని చెప్పి మన నాగవంశీ గారు ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలు. తమ్ముళ్ళు వీని మాట నమ్మకండి అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశా. కానీ కట్ చేస్తే నిజంగానే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేసింది. మ్యాక్సిమం పాజిటివ్ రివ్యూస్ అయితే ప్రతి చోట కనపడుతున్నాయి. చాలామంది ఏమైనా కామెంట్ చేస్తున్నారు, భయ్యా మీరు చౌదరియా, భయ్యా మీరు టీడీపీయా, భయ్యా నువ్వు బాలే ఫ్యానా అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అనమాట. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, ఏ పార్టీ కాదు, ఏది కాదనమాట. నాకు సినిమా నచ్చింది అంటే దాన్ని మీ వద్దకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత నాది. సినిమా నచ్చలేదు అని అంటే తమ్ముళ్ళు అటువైపు వెళ్ళకండి అని చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉందనమాట. అందుకే కదా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో సినిమా ఫుల్ స్టోరీ అయితే చెప్తాను. ముందే చెప్తానా, స్పాయిలర్స్ కాదు కదా, సినిమా మొత్తం ఉంటుంది ఇందులో. మళ్ళీ ఆ తర్వాత రివ్యూ చెప్పినా అంటే స్పాయిలర్ చెప్తున్నాం అని చెప్పి కింద నెగిటివ్ కామెంట్ చేయమాకండి. ముందే హింట్ ఇచ్చిన కదా, స్పాయిలర్ సెలెక్ట్. సినిమా ఎలా ఉంది అనేటటువంటిది సినిమా స్టార్ట్ అయిన కానుండి ఎండ్ అయిన దాకా ఫుల్గా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. సినిమా స్టార్టింగే ఒక రకంగా స్టార్ట్ అయింది అనమాట. అంటే నేను కొద్దిగా లేట్గా వెళ్ళాను నేను ఫ్రెండ్స్. అయితే నేను చూసింది ఎక్కడ నుండి స్టార్ట్ అయిందని అంటే, మన బాలకృష్ణ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీ లీడర్కి అయితే వార్నింగ్ ఇస్తారనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టేస్తారు. సో తను చేసేటటువంటి ప్రయత్నం ఏంటంటే పాపను కాపాడేటటువంటి ప్రయత్నం. పాపని కాపాడడానికి బాగా ట్రై చేస్తూ ఉంటాడు. తనతో పాటే ఊర్వశి రాథోడ్ కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా పాపని 2-3 టైమ్స్ రక్షిస్తూ ఉంటాడు. ఒకసారి పాపని ఎత్తుకొని ఒకటి జీప్లో వెళ్తుంటే అక్కడ ఆ అమ్మాయి ఏంటంటే ఎప్పుడు కూడా డ్రైవర్ అని పిలుస్తుంది. నానాజీ అని పిలవంటే జీ అంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్ట నేను పిలవను అంటుంది అనమాట. ఈ విధంగా పాప అంటే ఏంది, పాపకి తనకున్నటువంటి బాండింగ్ ఏంటి అనేటటువంటిది కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్లియర్ అండ్ కట్గా చూపించేస్తారు. ఆ తర్వాత జరిగేది ఏంటంటే హీరోని అరెస్ట్ చేయడానికి కొంతమంది పోలీసులు వస్తారనమాట. అప్పుడే తన యొక్క ముఠా గురించి తెలిసింది. అక్కడ ఎలివేషన్ సీన్లో మామూలుగా ఉండవు భయ్యా, అది ముఠా కాదు సైన్యం అనేటటువంటిది చెప్తారు. ఎస్, మన నానాజీకి చూసుకున్నట్లయితే ఒక సైన్యం ఉంది, తను చూసుకున్నట్లయితే ఫ్లాష్ బ్యాక్లో ఒక పెద్ద మహారాజు. అదేంటి అనేటటువంటిది మనకి కన్విన్స్ చేయడానికి ఈ మధ్యలో జరిగేటటువంటిది చూపిస్తారు. ఈ లోపలనే పోలీసులు అరెస్ట్ చేసి తను తీసుకెళ్తూ ఉంటారు. తను తీసుకెళ్తున్నటువంటి టైంలో ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఇంట్లోనే ఆ పాపను కూడా పెడతారు. తను చంపుదామని చెప్పి అక్కడ విలాన్స్ అటాక్ చేస్తూ ఉంటారు. తను చూసుకున్నట్లయితే పోలీసు చేతిలో ఉంటాడు. ఏం జరిగింది అనేటటువంటిది తెలియాలంటే అప్పుడే తన సైన్యం వస్తుంది, ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఉండేటటువంటి ఫైట్ ఉంటుంది. తన సైన్యం మొత్తం కూడా వితౌట్ డాకు మహారాజుతో ఒక యుద్ధమే చేసిద్ది అనమాట. యుద్ధం చేసిన తర్వాత ఆ పాపను రక్షిస్తారు. పాపను రక్షించేటటువంటి క్రమంలోనే మన డాకు మహారాజుకి, మన నానాజీకి అయితే గాయాలవగానే ఇంటర్వెల్ అయితే పడింది అనమాట. సో ఇక్కడ మనకి వివరించేటటువంటి ప్రయత్నం, వాడు మామూలుడు కాదురా, వాడు డాకు మహారాజురా అంటాడు. అప్పుడే బాబీ డియోల్ ఎంట్రీ కూడా ఉంటుంది. బాబీ డియోల్ మీదకి ఒక టైగర్ అయితే అటాక్ చేసిద్ది. టైగర్ని చంపడం అంత ఈజీ కాదురా. ఇక్కడ మన బాబీ డియోల్ టైగర్ని చంపుతూ ఉంటాడు అనమాట. అక్కడ విలన్లో చూసుకున్నట్లయితే మన నానాజీని, డాకు మహారాజుని చంపుతూ ఉంటారు. ఈ విధంగా అక్కడ మన డాకు మహారాజ్ కింద పడిపోతాడు. ఇక్కడ టైగర్ అయితే పడిపోతే సో రెండు చచ్చిపోలేదు అనేటటువంటి మనకి హింట్ ఇచ్చే డాకు మహారాజ్ అనేటటువంటి ఇంటరాక్షన్తో ఇంటర్వెల్ అనేటటువంటిది పడింది. ఇక్కడకైతే పీక్స్ మ్యాక్సిమం మీరు ఇప్పటిదాకా అరవకుండా అయితే ఒక్కసారి కూడా ఉండరు. ఈ మధ్యలోనే ఆ సాంగ్ రావటం మొత్తం కూడా చూపిస్తారు అనమాట. వేరే లెవెల్, ఇదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసిన చెప్పి నేనైతే చెప్తా. ఎందుకంటే బాలయ్య బాబు గారి గ్రేస్ అయినా, యాక్టింగ్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా అంతా కూడా నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనం పెట్టినటువంటి డబ్బులకి మనకు చూపించేశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగితే సెకండ్ హాఫ్ అంతా కూడా బోనస్ అని చెప్తా. సెకండ్ హాఫ్లో డాకు మహారాజు స్టోరీ అనమాట. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు మొత్తం కూడా ఎడారి. అక్కడ చూసుకున్నట్లయితే నీళ్లు ఉండవు. వాళ్ళు నీళ్ళు కావాలంటే కొన్ని మైళ్ళు వెళ్ళి ఆ నీళ్ళని అయితే తెచ్చుకోవాలి. కాబట్టి కొన్ని మైళ్ళు వెళ్ళి వాటర్ తెచ్చుకునేటటువంటి ఓపిక వాళ్ళకి లేదు. వాళ్ళు ఠాకూర్ అనేటటువంటి వంశం కింద బానిసలుగా పనిచేస్తూ ఉంటారు. ఆ వంశం ఏం చేస్తుందంటే వాళ్ళందరినీ కూడా వాడుకుంటుంది అనమాట. ఇప్పుడు వారానికి 7 రోజులు ఉంటాయి కదా, 6 రోజులు పని చేయించుకొని వాళ్ళందరికీ కూడా ఒక నాణ్యం ఇస్తుంది. ఆ నాణ్యం తీసుకెళ్ళి ఆ ఠాకూరోళ్ళకి ఇస్తే వాళ్ళైతే బిందెడు నీళ్ళు ఇస్తారు. ఈ విధంగా వాళ్ళు తిండి కోసమో డబ్బుల కోసమో కూలీ పని చేయట్లేదు, నీళ్ళ కోసం కూలీ పని చేస్తున్నారు అనేటటువంటిది చూపిస్తుంది. ఆ ఊర్లో కనీసం సెలయేరు ఉండదు, నీళ్ళు ఉండవు. ఒక బిందెడు నీళ్ళ కోసం వాళ్ళు వాళ్ళంతా కష్టపడితే ఆ బిందెడు నీళ్ళు కూడా ఇవ్వరు అనమాట. వాళ్ళు మొత్తం కూడా ముగ్గురు అన్నదమ్ములు, మొత్తం మెంటల్ నా కొడుకులు, క్రూయల్ నా కొడుకులు అని చెప్పి మనకు చూపిస్తారు. అందులో చిన్నవాడే మన బాబీ అనమాట. ఆ తర్వాత అక్కడికి ఒక న్యూస్ పేపర్ అయితే వచ్చింది. న్యూస్ పేపర్లో ఏమని ఉంటుందంటే ఒక సివిల్ ఇంజనీర్ అయితే వచ్చిండో తను డ్యామ్స్ కట్టడంలో చాలా తోపు అనేటటువంటిది ఆ ఊరు వాళ్ళకైతే తెలిసింది. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యిందో, ఆ ఊర్లో తాగడానికి నీళ్ళేలో, అలాంటప్పుడు చదవడానికి స్కూల్స్ ఉండవు కదా, మరి అలాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా చదువుకున్నారు, ఆ పాపకి చదువు ఎలా వచ్చింది అనేటటువంటిది అయితే చూపించలేదు. ఎంత ఎమోషన్ సీన్లో దాన్ని ఎవడు పట్టించుకోలేండి. అందులో ఏంటంటే మన బాలకృష్ణ గారు ఉంటాడో ఆయన చూసుకున్నట్లయితే సీతారామరాజు, ఆయన డ్యామ్స్ నిర్మించడంలో తోపు, ఆయన గురించి తెలుసుకుంటారు. వీళ్ళంతా కూడా బయలుదేరి తన దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు తను బతిమలాడుకుంటారు, సార్ మా ఊరు రాండి సార్, మా ఊర్లో డ్యామ్ నిర్మించండి సార్, మాకు నీళ్ళు
చేయండి సార్ అని చెప్పి బదిలో అనుకున్న తర్వాత తర్వాత మన డాకు మహారాజ్ అక్కడికైతే వెళ్తాను అనమాట. వెళ్ళిన తర్వాత తను సూపర్ ఉంటాడు, క్లీన్ షో నార్మల్ వ్యక్తిలాగా ఉంటాడు, సీతారాం లాగా ఉంటాడు. అక్కడైతే సెర్చ్ చేస్తాడు, అసలు నీళ్ళు ఎందుకు లేవు ఏం లేదు అనేటటువంటి సెర్చ్ చేస్తే పక్కనే చూసుకున్నట్టయితే పెద్ద నది ఉంటుంది. ఆ నది కాడ కానీ డ్యామ్ నిర్మించగలిగితే ఆ డ్యామ్లో నుండి నీళ్ళు వస్తే ఆ నీళ్ళతో అక్కడ పంటలు చేయొచ్చు, వాళ్ళకి తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి మనోదైతే అంచనా వేస్తారనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి కిటుక్ ఏంటంటే ఆ డ్యామ్కి ఆనుకొని అంటే ఆ నదికి ఆనుకొని క్వారీస్ అయితే ఉన్నాయి. ఆ క్వారీలన్నీ కూడా ఠాకూర్ వంశానికి చెందిన వాళ్ళైతే ఆ క్వారీస్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని దాన్ని ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. ముందైతే ఆ క్వారీని సీజ్ చేయాలి, సీజ్ చేసిన తర్వాత ఇది చేయాలి అనేటటువంటిది వెళ్ళి కలెక్టర్ని అయితే కలుస్తాడు. ఎక్కడే సినిమా స్టోరీ లైన్ అయితే తిరిగిద్ది అనమాట. ఆ కలెక్టర్ ఎవరో కాదు, స్వయాన మన విలన్ గాడి వైఫ్ అనమాట. సో వెళ్ళి తనకే ఇంటిమేషన్ ఇస్తారు అనమాట. ఇక్కడ ఒక డైలాగ్ పెడతారు, మనం సింహం సినిమా చూసినాం కదా, అందులో ఎలా ఉంటుంది డైలాగ్, విలన్ ఇంటికి వెళ్ళి చైర్లో కూర్చొని డైలాగ్ వేస్తారు కదా, అదే రకమైనటువంటి డైలాగ్ అయితే ఉంటుంది. వాళ్ళందరూ కూడా బెదిరిస్తారు, నీకు 5 కోట్లు ఇస్తామంటారు, 10 కోట్లు ఇస్తామంటారు, బతిలాడతారు, బెదిరిస్తారు. కానీ మనోడైతే విండనమాట, నేను ఎలాగైనా సరే ఇది చేయాలి అని చెప్పి కలెక్టర్తో పని కాలేదని చెప్పి డైరెక్ట్గా మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే మినిస్టర్ వాళ్ళ మనిషి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఠాకూర్లు అందరూ కూడా ఊరి మీద దాడి చేసి ఊరిని శ్మశానం చేసేస్తారు. చిన్న పాప అనేటటువంటి తేడా లేకుండా అందరినీ కూడా చంపేస్తారు. అక్కడ చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. ఒక పాప మంచిలు అంటే నోట్లో ఉత్సవస్తారు అనమాట, చాలా వరస్ట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనోడు తిరిగి వచ్చేసరికి అక్కడ ఊరంతా కూడా వల్లకాడై ఉంటుంది. ఇక దాంతో తిక్క రేగి ఆ ఇంటి మీదకైతే దాడి చేస్తారు. ఆ టైంలో ఇద్దరు అన్నదమ్ములు తప్పించుకుంటాడు, ఒక్కడే ఉంటాడు అనమాట. వాడిని అయితే చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇక మొదలు పెడతాను ఆ యుద్ధం అని చెప్పి తను సివిల్ ఇంజనీర్గా ఉన్నప్పుడు తన దగ్గర ఒక బాక్స్ ఉండేది. ఆ బాక్స్లో పెన్నులు, పేపర్లు, పెన్సిల్లు, స్కెచ్లు ఉండేవి. వాటన్నిటిని తీసి పక్కనేసి అందులో నాటు బాంబులు, కత్తులు, గన్నులు అయితే పెట్టుకుంటాడు. ఇక ఆ గుర్రాన్ని అయితే తీసుకొని ఒక యుద్ధాన్ని అయితే మొదలు పెడతారు. ముందేం చేయాలంటే ఆ క్వారీని మూపియాలంటే అక్కడ ఉన్నటువంటి సామాన్ అంతా కూడా బయటికి వెళ్లకుండా ఆపగలగాలి. దానికి అక్కడ ఉన్న లారీల మీద అయితే దాడి చేస్తాడు. లారీల మీద దాడి చేయడంతో వాళ్ళంతా కూడా భయపడి ముందుకు రారనమాట. దాంతో ఒక్కడే ఇద్దరు మిగిలారు కదా, వాళ్ళంతా కూడా డాకు మహారాజుని ఎదుగుతూ ఉంటారు. డాకు మహారాజు అనుచరుల్ని ఆ ఊరు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇది చేస్తారనమాట. తీసుకొచ్చి ఇది చేస్తున్నటువంటి టైంలో మన డాకు మహారాజ్ ఎంట్రీ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇసుకలో మనం టీజర్లో చూసినాం కదా, అదే రకమైనటువంటి ఎంట్రీ చేస్తాడు. అక్కడ ఇంకొకటి వేసేస్తాడు. ఆ తర్వాత ఇదే తన ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి అర్థమైతే అండ్ అక్కడికి చాలా మంది చచ్చిపోయి ఉన్నారు. ఉన్నటువంటి కేసులన్నీ కూడా డాకు మహారాజ్ తన నెత్తినేసుకొని వెళ్ళి లొంగిపోతారు అనమాట. అందుకే తను జైలుకి వెళ్ళిండు, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ పాపని కాపాడిండు. మధ్యలో ఒక కలెక్టర్ని కలిసిందని చెప్పిన కదా, ఆ కలెక్టర్ కూతురే ఈ పాప అనమాట. ఎస్ బాబీ డియోల్ స్వయాన కూతురే ఈ పాప. తన్ని కాపాడడానికి ఈ సినిమా మొత్తం. ఈడేం చేస్తానంటే వెళ్ళి నేను నాలాగా పెంచుతా అని చెప్పి వీడు ట్రై చేస్తుంటాడు. పాప కోసం జరిగేటటువంటి యుద్ధం, క్వారీ కోసం జరిగేటటువంటి యుద్ధం, నీటి కోసం జరిగేటటువంటి యుద్ధం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ బాబీ డియోల్ చూసుకున్నట్లయితే తన మీదకైతే అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత అక్కడ బాబీ కూడా చంపేస్తారు. సినిమా అయితే ఇక డ్యామ్ ఓపెనింగ్ ఎండ్ టైటిల్స్ అయితే పడితే ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సినిమా స్టార్టింగ్ దగ్గర నుండి ఎండింగ్ దాకా ఇదే ఉంటుంది అనమాట స్టోరీ లైన్. మెయిన్ ఏంటంటే స్టోరీలో పస్ ఉందనమాట. పసలేదని ఎవడు చెప్పినా నమ్మమాకంటే స్టోరీలో దమ్ములేందైతే సినిమా నేనైతే బాగుంది అని చెప్పను అనమాట. స్టోరీలో ఓకే బాగానే ఉందనమాట. ఇంకోటి ఏంటంటే ఫైట్స్ అనమాట. ఫైట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫస్ట్ ఫైట్ ఉంటుంది అడవిలో, వేరే లెవెల్ ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ కూడా చేసేది ఏం లేదు, ఇంకా లెవెల్ ఉంటుంది అనమాట. డాకు మహారాజ్ చేసేటటువంటి విధ్వంసం కూడా ఇంకో లెవెల్ ఉంటుంది. దీనికైతే ఒక పెట్టేది లేదు. ఆ తర్వాత బీజం అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చిండు. తమన్ డ్యూటీ చేసింది అనమాట. నిజంగా మన బక్కోడికి రజనీకాంత్ గారు ఉంటే ఈ బండోడికి బాలయ్య ఉన్నాడు అనేటటువంటి దాన్ని అయితే నిజంగా చూపించిండు. వేరే లెవెల్ ఓరమాసి బీజం ఇచ్చిండు. ఒక్కొక్క చోట తగులుకుంటుంటే ఫ్యాన్స్ అయితే అరిసి గొంతులు పోయినాయి అనమాట. అలాంటి బీజం అయితే ఇచ్చిండు. డైలాగులు కూడా సూపర్గా రాసుకున్నారనమాట. సో నాకు బాధగా అనిపించింది ఏంటంటే ఒకసారి ఈ ట్వీట్ చూడండి, హెచ్డి ప్రింట్ అవైలబుల్ అంట. ఎవరు ట్వీట్ చేస్తున్నారు ఒకసారి ప్రొఫైల్ పిక్ చూడండి. నేనేమి ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పి నేనైతే అంటలేదు. ఈ విధంగా చేయడం అయితే అవుతుంది ఇది ముమ్మాటికి తప్పు. గేమ్ చేంజర్కి నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేస్తున్నారు మీరు. అందుకే ఈ హెచ్డి ప్రింట్ లీక్ చేస్తున్నా, కావాలంటే చూసేయండి అని చెప్పి ట్విట్టర్లోనే డైరెక్ట్గా వార్లు చేస్తున్నారు. నేను మూవీ టీంనైనా నాగవంశీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ముందు వీళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇంత మంచి సినిమాను మనం థియేటర్కి వెళ్ళి చూడాలి. థియేటర్కి వెళ్ళి చూడకుండా ఈ విధంగా చేయడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. నెగిటివ్ చేయడానికి అయితే ఏం లేదు. మీరు బాలయ్య బాబు గారి సినిమాలో ఏ ఎలిమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మెండుగా ఉన్నాయి. మీరు బాలయ్య బాబు గారి సినిమాలో ఏ డైలాగులు అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో, ఏ ఫైట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారో అవన్నీ కూడా ఉన్నాయి. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కాకపోతే ఒక్క సాంగ్ ఎక్సెప్ట్ చేసి మొత్తం కూడా వేరే లెవెల్. ఫుల్ యాక్షన్ అనమాట. మొత్తం డాకు మహారాజును చూపించేది, నానానిజీని చూపించేది, సీతారామరాజును చూపించేది, నీటి యొక్క వాల్యూని తెలియజేసేది అంతా కూడా చాలా బాగుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలకి వచ్చేటటువంటి సినిమాలకి ఒక్కబెట్టు కూర్చునేలా డాకు మహారాజ్ అయితే ఉందన్నమాట. ఇంకా రేపైతే సంక్రాంతికి వస్తుంది అనేటటువంటి సినిమా రిలీజ్ ఉంది. అది కానీ కొద్దిగా అటు ఇటుగా అయిందంటే సంక్రాంతి విన్నర్ ఖచ్చితంగా మన బాలయ్య బాబు గారు అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ప్రీవియస్ మూవీస్తో కంపారిజన్ చేద్దామన్నమాట. అఖండ కన్నా బాగుందా, లెజెండ్ కన్నా బాగుందా అంటే అఖండ కన్నా బాగుంది అని చెప్పి నేను చెప్పలేను. అఖండ ఏదైతే ఉందో అది ఒక రకమైనటువంటి
మైథాలజీ సినిమా, అక్కడ శివుడు రెఫరెన్స్లు అవన్నీ కూడా నాకు గూస్ బంప్స్ తెప్పించాయి. కాకపోతే ఇక్కడ దేవుడి రెఫరెన్స్లు లేవు కాబట్టి అంత గూస్ బంప్స్ అయితే తెప్పించలేదు. వీరసింహారెడ్డి మీద 100 టైమ్స్ బాగుంది. నేను దీన్ని అయితే 100% చెప్తాను. ఎందుకంటే వీరసింహారెడ్డి సినిమాలో స్టోరీ ఉండదు, ఫైట్స్ డైలాగులు తప్ప. కానీ ఈ సినిమాలో చూసుకున్నట్టయితే స్టోరీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, డైలాగులు ఉన్నాయి, కావాలన్నటువంటి ఎలిమెంట్లన్నీ కూడా ఉన్నాయి. వీరసింహారెడ్డి సినిమాలో కన్నా ఈ సినిమాలో మ్యూజిక్ చాలా బాగుందన్నమాట. వీరసింహారెడ్డి కన్నా ఈ సినిమాలో ఉన్నటువంటి ఈ స్క్రీన్ ప్రజెన్స్ బాలయ్య బాబు గారిది అంతా కూడా బాగా నడిపించింది అనమాట. ప్రీవియస్ మూవీస్తో అంటే అఖండాతో నేను పోల్చను, అంతకుముందు వచ్చినటువంటి సినిమాలు ఉన్నాయి కదా, భగవంత్ కేసరి కన్నా నాకైతే ఈ సినిమా నచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను అనమాట. అండ్ గేమ్ చేంజర్ కన్నా బాగుందా బ్రో, గేమ్ చేంజర్తో ఒకసారి కంపారిజన్ చేయబో అని చెప్పి మీరు అనొచ్చు. వద్దులే, తర్వాత చేస్తాను అనమాట. మీరు ఈ వీడియోకి ఇచ్చేటటువంటి లైక్స్, వచ్చినటువంటి వ్యూస్ ప్రకారం మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేయండి. గట్టి రెస్పాన్స్ ఉంటే మట్టుకే గేమ్ చేంజర్ బాగుందా, ఇది బాగుందా, గేమ్ చేంజర్లో లేనిదేంది, ఇందులో ఉందేంది అనేటటువంటిది డెప్త్ రివ్యూతో ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంటా. మరి బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, నేను ఏ హీరోకి సపోర్ట్ కాదు. సినిమా బాగుంటే మీకు బాగుంది అని చెప్తా, బాగోపోతే బాగా లేదు అనేటటువంటి చెప్తానేటటువంటిది గుర్తుంచుకోండి. ఓకేనా, బాయ్ బాయ్, నమస్కారం.